ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అని చెప్పేసి చూస్తే, నీ కోసం తెచ్చినటువంటి కోట్ల సంపద ప్రేమగా ఇస్తున్నాను, కాదనకుండా తీసుకో తల్లి, ఈ గోమాతను తాకు అని చెప్పి బాబాగారి గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి. ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఈరోజు బాబాగారు అందిస్తున్నటువంటి సందేశం అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆరాటపడతారో, అలాంటి వారు బాబావారు ఇచ్చే సందేశం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు మన దగ్గరికి ఏ సందేశం తీసుకొచ్చారు అన్నది చూస్తే, వీడియోలోకి వెళ్తే మనస్ఫూర్తిగా ఈ గోమాతను తాకమ్మా అంటున్నారు. గోమాతలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని అందరికీ తెలుసు. మరి ఒక్కసారి ఆ గోమాతని మనస్ఫూర్తిగా మనసులోనే ధ్యానం చేసుకుంటే మనం చేసినటువంటి కర్మలన్నీ పటాపంచలు అవుతాయని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు. అయితే ఒకసారి మీ ఇంట్లో ఒకవేళ గోమాత విగ్రహం ఉంటే కనుక, లేదా గోమాత ఫోటో కనుక ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి తాకి చూడండి. మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకొని తాకండి. ఈరోజు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో, మీ మనసులో ఉన్న కోరికను నెరవేరాలని చెప్పి మన జీవితంలోకి కోట్ల సంపద రావాలి అని బాబాగారు చెప్పబోతున్నారు. అయితే మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము, జీవితంలో ఎదగలేకపోతున్నాము అనే దాని గురించి ఒక మంచి సందేశం ఇస్తున్నారండి బాబాగారు. దేవునికి నైవేద్యం ఇచ్చే ముందు నేను ఎవరికైనా అన్యాయం చేశానేమో ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి, ఏదైనా తప్పు చేశానని దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానికి ప్రతిక్రియగా వారి క్షేమం కోరి అందుకు భగవంతుని క్షమించమని ప్రాధేయపడండి. అప్పుడు ఆ నైవేద్యాన్ని ఇవ్వండి. అప్పుడు ఆయన దాన్ని అంగీకరిస్తాడు. షిరిడీకి వచ్చి వీడిట్లా వాడట్లా అని అందరినీ విమర్శిస్తూ ఉంటే భక్తునితో అప్పుడు బాబా ఇలా అంటున్నారు, పందిని చూపించి నీవు చేస్తున్న పని కూడా ఇదే అన్నారు, గుర్తించినా అదే తెలుస్తుంది. ఇదా సత్సంగాన్ని నిర్దిష్టంగా ఉంచుకుంటే కానీ తద్వారా ధ్యానం జపం పారాయణలు జరగవు. కాబట్టి ముందు విమర్శించడం మానుకోవాలి. ఆ నరకాన్ని గురించి అనుకుంటూ ఉండడం ఎందుకు చెప్పండి? సదా భగవంతుని ధ్యానిస్తూ, తండ్రి నన్ను క్షమించు, ఇక తప్పులు చెయ్యను అని మొరపెట్టుకుంటే, దృఢవిశ్వాసంగా ఉంచుకుంటే తప్పకుండా మనం పాపవిముక్తులు అవుతాము. జీవితంలో సత్యాన్ని తెలుసుకున్నవాడు ఖచ్చితంగా ముందడుగులో ఉంటాడు. చిత్తశుద్ధి, నిరాడంబరత లేకుండా ఎవ్వరూ సాక్షాత్కారం పొందలేరు. కాబట్టి కుటిల హృదయాలకు భగవంతుడు అనంత దూరంలో ఉంటాడు. నువ్వు శాస్త్రాలు ఎన్నెన్నో చదవగలిగావు, వట్టి విచారణతో ప్రయోజనం ఏముంటుంది? గురువాక్యం పట్ల విశ్వాసం ఉంచుకో, ఏమైనా పని చేయ. గురువు లేని పక్షంలో వ్యాకుల మనస్కుడైనటువంటి భగవంతుని ప్రార్థించు. ఆయన ఎలా ఉంటాడో నీకు కళ్ళకు కట్టినట్లు ఆ భగవంతుడే చూపిస్తాడు. పూజ కంటే జపం ఉన్నతమైనది అన్నారు. అయితే జపం కంటే ధ్యానం మరీ శ్రేష్టమైనది అన్నారు. ధ్యానం కంటే భావం ఉన్నతమైనది, భావం కంటే మహాభావం ప్రేమ శ్రేష్టం. ప్రేమ పుడితే భగవంతుని బంధించగల త్రాడు దొరికినట్టే. మరి ఆ భగవంతుని పట్ల నువ్వు ఎంత ప్రేమను పెంచుకోవాలి తల్లి. భగవంతుడు ఎంత మహిమాన్వితుడో అంతే అల్పసంతోషి కూడా. నువ్వు మనస్ఫూర్తిగా ఎంత స్వల్పమైనది సమర్పించినా, చివరికి నీ దగ్గర లేని దాన్ని మానసికంగా సమర్పించినా కూడా అత్యంత సంతోషంతో స్వీకరిస్తారు. అది ఎప్పుడూ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ దగ్గర ఏది ఉన్నా దాన్ని స్వీకరించడానికి ఈ గురువు సిద్ధంగా ఉన్నాడు. మనిషికి ఉన్న కోరికలు అంతు లేనివి, అనంతమైనవి. కాబట్టి ఎప్పటికీ ఎంత ఇచ్చినా ఆ భగవంతుడి పట్ల కృప అప్పటికప్పుడు మర్చిపోతూనే ఉంటాము. క్షణం నేను ఎందుకు నీకు గుర్తు చేయాలి? నువ్వు ఎప్పుడైతే మానసికంగా ఇబ్బందుల్లో ఉంటావో ఆ క్షణంలో కాస్త ఓదార్పు దక్కుతుంది అన్న విషయంతో నీ ముందుకు వస్తాను. నిన్ను ఓదార్చడానికే ఈ సాయి వస్తాడు. సాక్షాత్తు సాయినాథునికే నీ ముందు కూర్చుంటాడు. అది నువ్వు గమనించలేకపోతున్నావు తల్లి. ఏ క్షణమైనా సరే తీరని బాధ కలిగినప్పుడు నేను ఉన్నానని గుర్తించుకో.
నిద్రలేని రాత్రులు గడపకు. నీ సాయిని మనస్ఫూర్తిగా స్మరించుకో. అంతా బాగానే ఉంటుంది. నీ బాబాపై నమ్మకం ఉంచుకో. నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తాను. అంతా నీ చేతుల్లోనే ఉంది తల్లి. ముందు నీ అంతరాత్మని శుద్ధి చేసుకో. అంతరాత్మలోకి తొంగి చూడవద్దు. సొంత తప్పిదాలు తెలుసుకుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. ఇతరుల దోషాలు లెక్కించడం మహాపాపం అవుతుంది. కాబట్టి ఆ విషయాల గురించి దూరంగా ఉండు అని చెప్తాను. నీవు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు. ఇకపోతే ఎవరికైనా సరే నీకు ఉపకారం చేస్తే మాత్రం దాన్ని మర్చిపోవద్దు. అంధకారం తర్వాత వచ్చినటువంటి వెలుగు అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇవ్వవచ్చు. అలాగే దుఃఖం తర్వాత వచ్చినటువంటి సుఖం మాత్రం అమిత సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు నేను ఇస్తున్న ఈ ఆనందం కోట్ల మందిలో నీకు మాత్రమే దక్కింది. అంటే నీ జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబడే రోజులు దగ్గరలోనే ఉందని అర్థం చేసుకో. ఎప్పుడూ కూడా శ్రీ సాయిని అంటిపెట్టుకో. జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి నీకు సాయి ఏదో ఒక పరిష్కార మార్గాన్ని ప్రతిరోజు అందిస్తాడు. దాని ద్వారానే నువ్వు నీ సమస్యలను అధిగమించుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు. కానీ ఆ తెలివితేటలను నువ్వు బయట పెట్టాలి. ఎప్పుడైతే నీ కష్టం చూసి భయపడుతూ కూర్చుంటావో అప్పుడు అన్ని సమస్యలు నిన్ను భయపెడుతూ ఉంటాయి. అవతలి వ్యక్తి అజ్ఞానాన్ని భరించి ఔదార్యం చూపడం వల్ల నీకు ఆ వ్యక్తమైనటువంటి ఆనందం కలుగుతుంది. నెమ్మదిగా ఉండు. జరుగుతున్నదంతా నాటకమని భావించు. ఉదారంగా ఉండడం అలవాటు చేసుకో. సాయిని చూస్తూ ఉండు. సాయిని చూస్తున్నంతసేపు జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. నన్ను ప్రేమతో పిలిచిన వారి వద్దకు నేను ఎప్పుడూ కూడా పరిగెత్తుకుంటూ వస్తాను, ప్రత్యక్షమవుతాను. నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైనటువంటి ప్రేమని మాత్రమే. అంతేకాని స్వార్థంతో ఉన్న ప్రేమకు నేను దగ్గర కాలేను. తల్లి, నువ్వు అలాంటి బిడ్డవి కాదు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నీవు సకల లోక సృష్టికర్తవు, సర్వజీవ సంరక్షకుడవు, సర్వాంతర్యామిని, సర్వవ్యాప్తుడవు అయినటువంటి నువ్వు నన్ను ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటావే. దానికోసమే నా తల్లి, నా బిడ్డలు క్షేమంగా ఉండాలని నీకు సందేశం ద్వారా ఇన్ని విషయాలు నీకు అందిస్తూ ఉన్నాను. నా కోసం అన్వేషిస్తూ ఎక్కడెక్కడో నువ్వు పోనవసరం లేదు. నీలో ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటాను. ఎప్పుడైతే నువ్వు కల్మషం లేని ప్రేమను చూపిస్తావో ఆ క్షణం నీ ముందు నేను పిట్టలా వాలిపోతాను. ఎప్పుడైతే నా బిడ్డలు నా ముందు తలవంచి నేను చేసిన తప్పులన్నీ క్షమించు బాబా, ఇక మీదట నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను, నువ్వు నా చేయి వదలకు బాబా అని అన్ని విషయాల్లోనూ నువ్వు చెప్పినట్లుగానే నడుచుకుంటాను. జీవితం పైన విరక్తి కలిగింది. నేను ఏది కోరుకున్నా కూడా అది జరగడం లేదు. ఎన్నో సంవత్సరాలుగా బాబా నీ ముందు అడుగుతున్న ప్రశ్నని నాకు జవాబు ఇవ్వడం లేదు. ఎన్నో సంవత్సరాలుగా బాబా నీ ముందు అడుగుతున్న ఒక ప్రశ్నకి నాకు జవాబు ఇప్పటివరకు ఇవ్వడం లేదు. ఎందుకు బాబా అంత మౌనంగా ఉన్నావు? నేను అడిగిన దానికి సమాధానం ఎందుకు ఇవ్వటం లేదు? ప్రతిరోజు ఏ విషయంలోనూ నీకు తక్కువ చేయటం లేదు బాబా. నిన్ను మేము మా ఇంట్లో ఎలాంటి స్థానంలో ఉంచామో నీకు తెలుసు. అంత నమ్మకంగా మీరు చెప్పినటువంటి విధంగానే మేము నడుచుకుంటూ ఉన్నాము. అయినా సరే మా కోరికలు ఎందుకు ఫలించడం లేదు బాబా? ఎందుకు బాబా ఎన్ని పరీక్షలు పెడుతున్నావు అని నా బిడ్డ ప్రశ్న వేయవచ్చు. కానీ తల్లి, ఈ మాటలు విని 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 విసిగిపోయాను. బాబా అని మాత్రం అనకు తల్లి. ఎందుకంటే కర్మఫలం అనేది ప్రతి మనిషి, ప్రతి జీవి అనుభవించక తప్పదు. అది అనుభవిస్తేనే కదా దానికి మంచి మోక్ష మార్గం అనేది దక్కుతుంది. ఎప్పుడైనా సరే కర్మఫలాన్ని రుణశేషంగా మార్చుకొని నీ చుట్టూ తిప్పుకోవద్దు. అది నీతోనే ఉంటే జీవితం ఈ విధంగానే ఉండిపోతుంది. శాశ్వతంగా రుణశేషం అనేది ఉంచుకుంటే కర్మఫలం ద్వారా నువ్వు ఇంకా ఎక్కువ బాధలు పడవలసి వస్తుంది తల్లి. అందుకనే ఆ కర్మఫలం ఎంతవరకు తగ్గితే అంత మంచిది. నువ్వు సంతోషంగా ఉంటావు. ముందు నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవించు. తప్పులేదు. ఏ మనిషి అయినా సరే, ఆఖరికి ఆ భగవంతుడైనా సరే, నువ్వు ఎన్నో చరిత్రలు చదివావు. రామాయణం విన్నావు, మహాభారతం, శ్రీకృష్ణుడి కథ ఎన్ని విన్నావు. రామాయణంలో రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు, అలాగే సీతమ్మ తల్లి ఎన్ని కష్టాలు పడింది. ఒక భగవంతుడు అంటే లోకాన్ని ఏలేటువంటి వాడు, ఆ భగవంతునికే అన్ని కష్టాలు తప్పలేనప్పుడు
మానవ మాతృలు మనమెంత ఆ కర్మశేషం వల్లనే తల్లి, ఆ కర్మశేషం వల్లనే భగవంతునికి కూడా తప్పట్లేదు. కాబట్టి మనుషులు మనకెంత చెప్పు, నీ సంకల్పం బాగా బలమైనది, చాలా గొప్పది, అందుకే ఈ మాటలు నీ దాకా వచ్చాయి. కాబట్టి తల్లి, ఈరోజు మంగళవారం నాడు గోమాతను తాకావు. 33 కోట్ల దేవతలు నీ ఇంట్లోకి వచ్చారు. సంపదతో కోట్ల సంపద కాకపోయినా నువ్వు తనివి తీరా ఆస్వాదించే అంత, నీ జీవితాంతం సంతోషంగా ఉండేటంత వచ్చింది. కాబట్టి స్వీకరించు తల్లి, ఎలాంటి కర్మశేషము ఉంచుకోకు, అనుభవించు, తప్పదు. మరి ఈ బాబా చెప్పిన ఈ మాటలు పూర్తిగా వింటావు కదా. నన్ను నీ తండ్రి స్థానంలో కూర్చోబెట్టావు కదా, మరి తండ్రి మాటలు లెక్క చేయకుండా ఉంటానంటే ఎలా తల్లి? కాబట్టి నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో, మనస్ఫూర్తిగా స్వీకరించు. జీవితంలో ఆనందంగా ఉండడానికి మాత్రమే ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బాధ పెట్టకు. నీ వల్ల బాధపడ్డారు అంటే ఖచ్చితంగా నీ సాయి కూడా బాధపడతారు. తల్లి, ఈ మాటలు ఎన్నిసార్లు నీకు చెప్పి ఉంటాను. అదే బలంతో ముందుకు వెళ్ళు. ఈ నాన్న నీకు తోడుగా ఉంటారు. విజయం ఆలస్యమైనా సరే ఆ విజయం చాలా బాగుంటుంది అని చెప్పేసి నువ్వు మొత్తం గుర్తుపెట్టుకో. చెడు కర్మ ఫలం వెళ్ళిపోతుంది. ఇక అన్ని సంతోషకరమైన రోజులే వస్తాయి. ఎవరికి ఎప్పుడూ భయపడకు. అందరితో ప్రేమగా గౌరవంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది అన్న ఒక్క నమ్మకంతో ఉండు. ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరితే వెంటనే ఆ కోరికలను భగవంతుడు అంగీకరించి నీకు తిరిగి వాటిని నీ కోరికలు నెరవేర్చేలాగా నీ ముందుకు తీసుకుని వస్తాడు. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. కల్మషం లేనటువంటి నీ మనస్తత్వం నాకెంతో ఇష్టం తల్లి. నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయబద్ధమైనది అయితే అన్నింటికంటే నీవు ఏది కోరుకున్నా సరే మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతాను. నువ్వు ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరగాలని ప్రతిసారి నేను కూడా కోరుకుంటాను. కానీ నువ్వు కర్మశేషం వల్లనే ఇన్ని కష్టాలు పడుతున్నావు. ఏ కోరికతో అయితే గోమాతను తాకామో ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందని ఎప్పుడూ మనం భావించాలి. అలాగే భగవంతుడు మనకి సర్వత్రా ఎప్పుడూ మంచి చేస్తారు. బాబా గారు చెప్పినటువంటి ఈరోజు అద్భుతమైన సందేశం మనందరూ పాటించి మనం కూడా బాబా గారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి మనసులో ఉన్నటువంటి కోరికలను నెరవేర్చుకుని వాళ్ళందరూ సుఖ సంతోషంతో ఉండాలి అన్నది బాబా వారి కోరిక. ఆ కోరికను మనం అందరం గౌరవిద్దాం. అలాగే మనం సాయి యొక్క పాదుకలను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండి మనం ముందుకు సాగాలి. అలాగే మన యొక్క పాపకర్మలను ఏ విధంగా పటాపంచలు చేసుకోవాలన్నది బాబాగారు చెప్పారు కదా, ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళి బాబాగారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు సాయినాథుడు అందించినటువంటి సందేశం మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. రేపటి సాయినాథ వాక్కులో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.